ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, హార్టికల్చర్ ఈ కోర్సులకు సంబంధించి ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి, స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, ఇటువంటి కొత్త అప్డేట్ ఉన్నాయా లేవా, టోటల్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ది ఈ ఫార్మసీ, ఫార్మాడీ వాళ్ళకి రేపైతే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. రేపు వచ్చిన తర్వాత మనకి ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ అయితే చెప్తాను. రేపైతే రిలీజ్ చేస్తారు. అండ్ 28 నుంచి 31 వరకు రిపోర్టింగ్ డేట్స్ అయితే ఉన్నాయి. మనకి క్లాస్‌లో కూడా 28 నుంచి స్టార్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ విధంగా షెడ్యూల్ అయితే ఉంది. ఇప్పుడు అగ్రికల్చర్‌కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి వెబ్ ఆప్షన్స్ అయితే త్వరలో అప్డేట్ అయితే చేస్తామని చెప్పారు. కానీ మనకు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే గనక మనకి రీ అప్‌లోడ్ సంబంధించి సో, ఎవరైతే రీ అప్‌లోడ్ అని మెయిల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా ఎస్ఎంఎస్ రూపంలో సో, వాళ్ళు వెంటనే రీ అప్‌లోడ్ అయితే చేయండి. రీ అప్‌లోడ్ ఆప్షన్ అయితే వెబ్‌సైట్‌లో అయితే పెట్టారు. కాబట్టి అందరైతే చూసుకోండన్నమాట. రీ అప్‌లోడ్ వచ్చేసరికి మన ఎంసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సర్టెన్ ఒక సర్టిఫికేట్ సరిగ్గా లేదు అని అనుకుంటే అది రీ అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వెటర్నరీకి సంబంధించి మనకి లాస్ట్ డేటు మనకి మంత్ 27థ్ అంటే రేపటి వరకు టైం అయితే ఉంది. ఇంకా ఎవరైతే చేసుకోలేదో వెంటనే అయితే చేసుకోండి. అండ్ ముఖ్యంగా మనకి ఇంకా స్పెషల్ కేటగిరీకి సంబంధించి సెంటర్స్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే గనక వీళ్ళు షార్ట్ ఫార్మ్‌లో చెప్పారు. మనకి ఎవరైతే ఫిజికల్లీ పర్సన్ విత్ డిసేబిలిటీస్ వాళ్ళు ఉంటారో, మనకి సెప్టెంబర్ 7థ్‌న 9-10 ఏఎంన మనకి ఇక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా! సర్టెన్ ఇక్కడ క్లియర్‌గా చెప్పారు క్యాప్ వాళ్ళు, ఎన్‌సీసీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలో. సో, దాన్ని బట్టి మనం వెళ్తే సరిపోతుంది. మెయిన్‌గా పర్టిక్యులర్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొనైతే వెళ్ళాలన్నమాట. వీళ్ళిక్కడ చెప్తున్న దాంట్లో. అండ్ తర్వాత మనకి హార్టికల్చర్‌కి సంబంధించి డేట్స్ అయితే వచ్చినియి. ఎప్పుడు మనకి చూస్తున్నారు కదా! ఈ కాలమ్ కూడా రావడం జరిగింది. అండ్ దీంతో పాటు డేట్స్ కూడా రావడం జరిగింది. ఇదివరకు చూసాను కాకపోతే వేరే అప్డేట్స్ వల్ల లేట్ అయితే అయిందన్నమాట. మనకి ముఖ్యంగా కరెక్ట్‌గా ఇక్కడ చూసుకుంటే గనక వెరిఫికేషన్ అండ్ రీ అప్‌లోడ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే రేపే లాస్ట్ డేటు. మనకి వెబ్ ఆప్షన్ కూడా ఈ మంత్ 30 నుంచి ఎనేబుల్ చేస్తారు. 30 నుంచి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు టైం అయితే ఉంటుంది. తర్వాత అలాట్‌మెంట్ అండ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్ విషయానికొస్తే గనక సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 10 వరకు టైం అయితే అవ్వడం జరిగింది. ఈ విధంగా హార్టికల్చర్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఫిషరీస్‌కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ కరెంట్ డేట్ అయితే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. మాక్సిమం ఒక 1 ఆర్ 2 డేస్‌లో రిమైనింగ్ అంటే వెరిఫికేషన్ ఏమిటి, మనకి వెబ్ ఆప్షన్‌లు ఎప్పుడు ఇవన్నీ అయితే ఎనేబుల్ అయితే చేస్తారు. చిన్న చిన్న అప్డేట్‌లే కాకపోతే చాలామంది చూసుకోవట్లేదు. మన అగ్రికల్చర్ దాంట్లో కూడా వెబ్‌సైట్‌లో అయితే అప్డేట్ అయితే చేశారు. సో, అందరూ చూసుకోండి. కాబట్టి ఇటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. మన ఛానెల్ కూడా ఫాలో అయితే అవ్వండి. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్‌లో మెయిన్‌గా ఒక మంచి కాలేజ్‌లో జాయిన్ అవుదాం అని అనుకుంటే, శాస్త్ర కాలేజ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్‌తో పాటు ఉమెన్‌కి సంబంధించి స్పెషల్‌గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ గాని, మనకి స్టడీ గాని, ప్లేస్‌మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్‌గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో, మెయిన్‌గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికొస్తే గనక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్‌గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి కౌన్సిలింగ్‌లో కన్వీనర్ సీట్స్‌తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో, లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్‌గా గైడ్ చేస్తారు. సో, ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజ్ ఎంత, హాస్టల్ ఫీజ్ ఎంత అని క్లియర్ కట్‌గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా! స్క్రీన్ మీద కనిపించే నెంబర్‌కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.